ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి పరిటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు. జిఎం శేఖర్ గారు బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కూడా పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. టీసీ వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. అట్లానే నవ్యాంధ్రప్రదేశ్ రథ సారథి చంద్రబాబు నాయుడు గారిని వేదిక పైన సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ గారిని, చిలక మధుసూదన్ రెడ్డి గారిని, టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారిని అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా పరిటాల శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నా. ఒకసారిగా అందరూ గట్టిగా చెప్తాము, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సత్యకుమార్ గారి నాయకత్వం. ఇక్కడ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమంతా చాణక్యుడి గురించి వినే ఉంటాం, చాణక్య నీతి కథలు వినే ఉంటాం. కానీ ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలను, మాటలను వ్యూహాలుగా మార్చుకొని ఈ దేశంలోని అతి గొప్ప వ్యూహకర్తగా ఈరోజు ఆయనకు పేరు వచ్చింది. ఈ దేశం కోసం ఆయన చూపించిన తెగింపు నాలాంటి ఎంతో మంది యువకులకు ఈ భారతదేశంలో ఒక ఇన్స్పిరేషన్ గా మారిన వ్యక్తి. ఈరోజు నిపురు కప్పిన నిప్పుల్లో ఉన్న ధర్మవరాన్ని ఒక పడవాదిలా మార్చేందుకు బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇవ్వడానికి, మన అందరినీ మేల్కొల్పడానికి రేపు రాబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా కాదు, ప్రతి ఒక్కరూ ఒక సైన్యంలా పనిచేసే ధైర్యాన్ని ఇవ్వడానికి మన ముందుకు విచ్చేసిన మన జాతీయ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఉత్తరాగా ఇవాళ మనమందరం ఎదురు చూస్తున్న మన అందరి అభిమాన నాయకులు, అపర చాణక్యులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు. వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్లాల్సి ఉన్న కారణంగా ప్రచార కార్యక్రమం గురించి మొదటగా వారు మాట్లాడతారు. దాని తర్వాత మన అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు. ఇప్పుడు మన సత్యకుమార్ గారు అమిత్ షా గారు మాట్లాడే ప్రసంగాన్ని తెలుగులో అనువాదించాల్సిందిగా కోరుతున్నాం. मेरे साथ बोलिए, भारत माता की वंदे वंदे, जय श्री राम। आज इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्रबाबू नायडू जी,
श्री परिटाला श्रीराम, श्री चिलकम मधुसूदन रेड्डी जी, श्री जीएम शेखर। मेरे साथ बोलिए भारत माता की वंदे वंदे, जय श्री राम। आज इस विशाल जनसभा में धर्मावरम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान नारा चंद्रबाबू नायडू जी, श्री परिटाला श्रीराम, श्री चिलकम मधुसूदन रेड्डी जी, श्री जीएम शेखर जी, सैंडी रेड्डी श्रीनिवासुलु जी, श्री मित्ता वामसी कृष्णा जी, और आज हिंदूपुर के लोकसभा कैंडिडेट और एमपी बी के पार्थसारथी जी, मेरे मित्र और धर्मापरम कॉन्स्टिट्यूशन के एमएलए के प्रत्याशी सत्या कुमार जी, नंदपुरी बालाकृष्णन जी, श्रीमती परिटाला सुनीता जी, और आज इस बड़ी सभा में आए हुए धर्मावरम के मेरे प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా నా హృదయానికి దగ్గరగా ఉంటున్న యువ మిత్రులకి ప్రత్యేకంగా నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను। ये मीडिया के लोग सेट कर कर बैठ जाओ, जरा पीछे दिखाई पड़े। मीडिया मित्रुలు కాస్త కింద కూర్చోండి, కెమెరా కింద कर बैठ जाइए प्लीज। మీరు కెమెరాలు సెట్ చేసి కూర్చోండి దయచేసి। अरे बैठ जाओ यार, मैं जिद्दी आदमी हूं, नहीं बोलूंगा। మీరు కెమెరా సెట్ చేసి కాస్త కింద కూర్చోండి దయచేసి। सबसे पहले मैं हिंदूपुर की पवित्र भूमि को हाथ जोड़कर प्रणाम करना चाहता हूं। अन्निटिकన్నా ముందుగా హిందూపూర్ ధర్మవరం పవిత్ర భూమికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। मैं लेपाक्षी का ये स्थान है जहां प्रभु श्री राम जटायु से मिले थे। मैं लेपाक्षी मंदिर को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। లేపాక్షి పుణ్యక్షేత్రంలోనే ప్రభు శ్రీరాములు జటాయువు కలిశారు కాబట్టి ఆ పుణ్యభూమికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। मैं सत्य साई बाबा, जिन्होंने शांति, तपस्या, ध्यान और सत्य की शिक्षा दुनिया भर को दी, महान सत्य साई बाबा को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। శాంతిని, ధ్యానాన్ని, సత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సత్య సాయిబాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను। भाइयों और बहनों, आंध्र प्रदेश में इस बार भारतीय जनता पार्टी, जनसेना और तेलुगु देशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार, अपराध, माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं। मैं ये लड़ाई को ताकत देने के लिए यहाँ आया हूं। మిత్రులారా, ఈ రాష్ట్రంలో అవినీతికి, అస్తవ్యస్తకి, అరాచకానికి, కన్వర్షన్లకి అంటే మత మార్పిడిలకి పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమై పోరాడుతున్నాయి। ఆ పోరాటానికి మద్దతు తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను। भाइयों और बहनों, देश भर में चुनाव चल रहा है, लोकसभा का चुनाव चल रहा है। आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों का चुनाव चल रहा है।
మిత్రులారా, దేశమంతా లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. पूरा अनुवाद करो यार, देश में लोकसभा का चल रहा है, बोलो तुम, बोलो बोलो बताए सर. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా జరుగుతున్నాయి. పూరా దియా కియా సర్. लोकसभा के 2 फेज का चुनाव समाप्त हो चुका है. లోక్సభ 2 ఫేజ్ల ఎన్నికలు పూర్తయ్యాయి. 2 फेज में मोदी जी सेंचुरी लगाकर बहुत आगे निकल चुके हैं. ఇప్పటిదాకా జరిగిన 2 విడతల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు సెంచరీ ఇప్పటికే కొట్టేసి చాలా ముందుగా వెళ్ళున్నారు. और तीसरे फेज में 400 पार की ओर आगे बढ़ने वाले हैं. ఇక 3వ విడత ఎన్నికల్లో 400 సంఖ్యను దాటి ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. मुझे यहाँ आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. भाइयों बहनों, मैं आज इस सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का उद्देश्य बताना चाहता हूं. నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं. మేము ఆంధ్రప్రదేశ్ లో ఈ గూండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से ये रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है. పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है. ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है. ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మళ్ళీ కాపాడడం కోసం ఈ మేము పొత్తు పెట్టుకున్నాం. और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है. చివరికి ఏదో ఉన్నతమైన ఉత్కృష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है. जगन बाबू, कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేను చెప్తున్నాను, చెవులు రిక్కించి విను. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికి లేదు. भाई और बहनों, पोलावरम पूरे आंध्र प्रदेश की लाइफलाइन है. మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి లాంటిది. ये पोलावरम प्रोजेक्ट आंध्र प्रदेश का जब डिवीजन हुआ तब केंद्र सरकार ने मंजूर किया था. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అన్యాయంగా, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఇక్కడ మంజూరు చేసింది. परंतु जगन जी की सरकार ने अपने करप्शन से
पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है। పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందు సాగకుండా తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు। भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं। మిత్రులారా, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను। आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए। 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నాను। ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి। నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం। भाई और बहनों, अभी ये इंडिया अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडिया अलायंस को बहुमत दो। మిత్రులారా, ఈ ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండియా అలయన్స్ కు ఆదరణ ఇవ్వండి, మెజారిటీ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు। भाई और बहनों, मैं आज आप सबके सामने, आंध्र प्रदेश की जनता के सामने पूछना चाहता हूं इंडिया अलायंस वालों को कि भगवान न करे, ऐसा संभव नहीं है, उनका सुपड़ा साफ होने वाला है, परंतु भगवान न करे आपको बहुमत मिला तो आपका प्रधानमंत्री कौन होगा। ఇతర ఈ మీ మాధ్యమంగా నేను ఇండియా అలయన్స్ అడగదలుచుకున్నాను। మీరు ఇండియా అలయన్స్ ఎందుకైతే మీరు ఎప్పటికే ఖాళీ అయిపోయినారు, కానీ మీ ఇండియా అలయన్స్ వస్తే మీలో ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। भाइयों बहनों, आप मुझे बताओ, क्या शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? ఏం మిత్రులారా మీరు చెప్పండి, శరద్ పవార్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? जोर से बोलो, शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? గట్టిగా చెప్ప ममता बनर्जी बन सकती है क्या? स्टालिन बन सकते हैं क्या? उद्धव ठाकरे बन सकते हैं क्या? अब मैं एक नाम और बोलने जाता हूं, हंसना मत भाइयों, जरा भी मत हंसना। मैं एक और नाम बोलने जाता हूं, राहुल बाबा बन सकते हैं क्या? भाई और बहनों, इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है। मैं आज बताकर जाता हूं, पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है। మిత్రులారా, నేను కొన్ని పేర్లు చెప్పాను, శరద్ పవార్ గారి, మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను। కానీ ఇంకోటి అడుగుతున్నాను, మీరు అందరూ నవ్వవద్దు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను। కానీ వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి ఏర్పాటు కానుంది। भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश को सुरक्षित करना। మిత్రులారా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం లాంటిది। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। మోదీ గారిని ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है भारत को दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఇవాళ విశ్వంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 3 करोड़ लखपति दीदी बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెల్ని లక్షాధికారులుగా తయారు చేయడమే। मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है 4 करोड़ गरीबों को घर देना। మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో 4 కోట్ల పేదలకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం। भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 10 करोड़ लोगों को
घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना। మిత్రులారా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో పేదల ఇళ్లకు 10 కోట్ల మంది ఇళ్లకి సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తుని ఇవ్వడమే। और मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 11 करोड़ किसानों को 5 साल में 3 लाख करोड़ रुपया इनके बैंक अकाउंट में ट्रांसफर करना। మోడీ గారిని ప్రధానమంత్రి మళ్ళీ చేయడం అంటే ఇప్పటికే రైతన్నలకు అందిస్తున్న పథకంలో పిఎం కిసాన్ పథకంలో రాబోయే 5 ఏళ్లకు 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేయడమే। भाई और बहनों, मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? మిత్రులారా, మీరు చెప్పండి, రామ మందిరంలో భవ్యమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉండిందా లేదా? भाइयों बहनों, 70 साल तक एक कांग्रेस पार्टी ने राम मंदिर को रोक कर रखा। మిత్రులారా, 70 సంవత్సరాలు పైగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది। आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया। मोदी जी ने 5 साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया। మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు। और राहुल बाबा और जगन गारू दोनों को राम मंदिर के प्राण प्रतिष्ठा का इनविटेशन दिया गया, मगर दोनों नहीं गए। भाइयों बहनों, मुझे बताओ, जो राम मंदिर के प्राण प्रतिष्ठा में न जाए, आंध्र वाले उनके लिए वोटिंग करेंगे क्या? మిత్రులారా, ఇద్దరికి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది, కానీ వీళ్ళిద్దరూ రాలేదు। మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ చెప్పండి, ఏ దివ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా? करेंगे क्या? చేస్తారా? भाइयों बहनों, मोदी जी ने महिलाओं को 33% आरक्षण विधानसभा और लोकसभा में दिया है। यहाँ बहुत सारी माताएं बहनें आई है। अगली विधानसभा में 33% माताएं होगी, ये मोदी की गारंटी है। మిత్రులారా, అక్క చెల్లెల కోసం మహిళల కోసం నరేంద్ర మోడీ గారు లోక్సభలో విధానసభ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు తెచ్చారు। ఇక్కడ అనేక మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు। రాబోయే రోజుల్లో విధానసభలో పార్లమెంటులో మీరు అందరూ కూడా సభ్యులుగా ఉండబోతున్నారు। भाई और बहनों, मोदी जी ने 80 करोड़ गरीबों को मुफ्त राशन देने का काम किया है। పేదలకి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా బియ్యం రేషన్ ఇచ్చే పని నరేంద్ర మోడీ గారు చేశారు। 12 करोड़ गरीबों को टॉयलेट देने का काम नरेंद्र मोदी जी ने किया है। 12 కోట్ల మంది మహిళలకి మరుగుదొడ్లు నిర్మించే ఇళ్ళ ఆత్మ గౌరవం నిలబెట్టేలాగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు। 4 करोड़ गरीबों को खुद का घर दिया है। 4 కోట్ల పేదలకి వాళ్ళ సొంతంగా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు। 10 करोड़ गरीबों को उज्ज्वला का गैस दिया है। 10 కోట్ల మహిళలకి ఉజ్వల గ్యాస్ సిలిండర్ లభించింది। 14 करोड़ लोगों को नल से जल देने का काम किया है। 14 కోట్ల మంది ఇళ్ళకి మంచినీటి ద్వారా కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టారు। और 50 करोड़ लोगों को 5 लाख तक का पूरा स्वास्थ्य का खर्चा नरेंद्र मोदी जी ने दिया है। 50 కోట్ల పేదలకి 5 లక్షల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ కింద పూర్తి వైద్య సౌకర్యం కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు మాత్రమే చేశారు। भाइयों बहनों, मुझे बताओ, कोरोना का वैक्सीनेशन आप सभी का दोनों डोज लगा है या नहीं लगा है? కరోనా వ్యాక్సిన్ మీ అందరికీ 2 డోసులు లభించిందా లేదా? लगा है या नहीं लगा है? भाई, जिसको लगा है वो दोनों हाथ उठाइए जरा। ఎవరికైతే లభించిందో వాళ్ళు 2 చేతులు ఎత్తండి।
उठाइए जरा, ఎత్తండి. 25 पैसा भी लिए बगैर मोदी जी ने 130 करोड़ लोगों को कोरोना का वैक्सीन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। ఒక్క పావలా కూడా తీసుకోకుండా ఈ దేశంలోని 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా నుంచి ఈ దేశాన్ని రక్షించే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేశారు. मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे, तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ లో నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. डेवलपमेंट जीरो है, इन्वेस्टमेंट स्टॉप है और अनएम्प्लॉयमेंट हाईएस्ट है। ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సున్నా అయింది, అవినీతి మాత్రం కొండంత అయ్యింది. और आंध्र प्रदेश पर 13,50,000 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है। ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 13,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है। ఒకవైపు మౌలిక సదుపాయాలు పూర్తిగా గాలికి వదిలేశారు, కానీ భూమాఫియాలు మాత్రం పేట్రేగిపోతున్నాయి. भाई और बहनों, ये वादा खिलाफे की जगन सरकार है, वादा खिलाफी। ఆయన మాట ఇచ్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చున్నాడు. उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे, मैं पूछने आया हूं लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను తప్పించి అవినీతికి పాల్పడుతున్నాడు. आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है, तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया। ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు, కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వలేని కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है। मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्रबाबू जी को जिता दीजिए। सिर्फ पोल्लावरम नहीं, हांड्री, नीवास, सुजला, श्रवथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे। జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రి, నీవా, సుజల, స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం. भाई और बहनों, मैं यहां से तेलंगाना जा रहा हूं। तेलंगाना में वहां पर भी कमल का फूल खिलने वाला है। मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए। चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए, मोदी जी को प्रधानमंत्री बनाइए। మిత్రులారా, నేను ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నాను. తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు 25కు 25 పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి, అసెంబ్లీలో 2-3 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. अंत में मेरा एक पर्सनल अपील है। మీ అందరితో ఒక చిన్న అప్పీల్ చేస్తున్నా.
ये सत्या जो है मेरा बहुत अच्छा दोस्त है, इसको जोर से जिताइएगा। మిత్రులారా, మీ అందరికీ నా చిన్న విన్నపం ఏమంటే, ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గరవాడు, కావాల్సిన వాడు. అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. हमारे सांसद आगे आइए, हमारे सांसद मोदी जी का साथ देने के लिए संसद में भेजिए, ये सीट की चिंता हम करेंगे। అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు బీకే పార్థసారథి కూడా మీరు గెలిపించి మోడీ గారి పార్లమెంటుకు పంపండి. ఈ పార్లమెంటు బాగోగుల గురించి, అభివృద్ధి గురించి మేము చూసుకుంటాం. अंत में मैं आंध्र की सभी जनता को दो हाथ जोड़कर रिक्वेस्ट करता हूं, तेलुगु देशम, जनसेना और भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से जिताइए और आंध्र प्रदेश का विकास मोदी जी और चंद्रबाबू के हाथ में दीजिए। ఇతరుల మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నది ఏంటంటే, మీరు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సమర్థించి ఒక ప్రచండమైన మెజారిటీతో గెలిపించండి. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. भाई और बहनों, इतनी धूप में इतनी दूर से देर तक बैठने के लिए आप सभी का धन्यवाद। और मैं महान तेलुगु भाषा में बोल नहीं सकता, इसलिए आप सबसे क्षमा मांगता हूं। ఇంత మండు టెండలో, ఇంత పెద్ద సెక్కలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండవ వైపు మీ తీయనైన తెలుగు భాషలో మాట్లాడలేకపోయినందుకు క్షమించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, वंदे, जय श्री राम, जय जय श्री राम। भाइयों बहनों, मुझे लेट हो रहा है, मैं यहां से निकलूंगा। हमारे नेता चंद्रबाबू जी अभी भाषण देने वाले हैं, आप सभी बैठिएगा। बहुत बहुत धन्यवाद। మిత్రులారా, నాకు ఆలస్యం అవుతుంది, ఇంకో సమావేశానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండి వారి ప్రసంగం ఇస్తారు, మీరందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చి తన పాలనలో ఒక బాంబు దాడి జరగని చూసుకున్న అమిత్ షా గారికి ఒకసారి నిలబడి చెప్పట్ల ద్వారా అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నా. ఒకసారి అందరూ నిలబడి మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మన నవ్యాంధ్ర రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మంచి మధ్యాహ్నం, ఎండలు విపరీతంగా ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే, మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు. ఈరోజు 3 పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లింది. ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో రాబోయేది ఎన్డీఏ, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముళ్ళు అడుగుతున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సిద్ధమా? మీరు అందుకని ఈరోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.
ఎందుకు 3 పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, దుర్మార్గుడి ఇంటికి పంపించాలి. అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్లీ అమరావతిని భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం. అది ఈరోజు తెలంగాణలో ఉంది, అనుభవం ఉంది. మళ్లీ హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. రెండో విషయం మీరు చూశారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న తమ్ముల్ని, నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని, ఈరోజు మీరు ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం. అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్, ఇంకో పక్క పార్థ సారథి. ఆ విషయం కూడా నేను లాస్ట్ లో మీతో మాట్లాడతాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది, మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు. తమలో ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ పోలవరం పూర్తయి హంద్రీ నీవా పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్లిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఆ రోజు మన హంద్రీ నీవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే గాని నీళ్లు కానొచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా ముందుకెళ్లేది. అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమలో మేము అడిగాం, సమాధానం చెప్పలేదు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ మంత్రులు ఒక మాట అడిగారు, రాయలసీమకు ఏం చేశారో, అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం
ఈ జగన్ కుందా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ₹1 ఖర్చు పెట్టాడా మీ ఊళ్ళో? అనంతపురంలో పెట్టాడా అని అడుగుతున్నా. కొద్దిగా వాల్యూమ్ పెంచా, కొద్దిగా వాల్యూమ్ పెంచు. ₹1 ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నామో చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. అదే సమయంలో మనం కూడా ప్రజాగళం కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఈ 2 కలుపుకుంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, ఏ విధంగా భవిష్యత్తులో అనుసంధానం చేస్తామో ఒక్క ఉదాహరణ మహిళలు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాం. ఈరోజు ఆ డాక్రా సంఘాలని నరేంద్ర మోడీ గారు 3 కోట్ల మందిని లక్షాధికారులు చేసి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మోడీ గ్యారంటీ కింద ఇచ్చారు. మన దగ్గర ఎక్కువ మంది మహిళల్ని లక్షాధికారులు చేసుకునే అవకాశం ఉంది. రెండోది ఎప్పటి నుంచే పోరాడుతున్నాం, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ రావాలని. ఆ కళ ఈరోజు సాఫల్యం అవుతా ఉంది. ఈ 2 కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా మహాశక్తి కింద ప్రతి ఒక్క మహిళకి ₹1,500 నెలకు, అంటే సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో ₹90,000 ప్రతి మహిళకి ఇస్తాం. ఇంట్లో 3 ఉంటే 2,70,000 వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000. అందరి పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కోటలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు 3వది చూస్తే దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్ల వల్ల పేదవాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు. ఇవే కాకుండా ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు ఎనలేని ప్రయోజనం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే, కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు కానీ సమాజానికి కానీ చాలా మంచి జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండోది గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది. ఇక్కడ పెట్టుబడులు తరివేశాడు. ₹1 పెట్టుబడి రాలేదు, డిఎస్సి పెట్టలేదు. అందుకే యువగళం కింద ఒక హామీ ఇచ్చాను. తెలుగుదేశం వస్తానే, కూటమి వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సికే పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు ₹3,000
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దీనివల్ల నిర్వీర్యమైనటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలు పెడతాం. ఇవి కాకుండా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల మన యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయే పని లేకుండా ఇక్కడనే పని చేసుకునే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కేంద్రం 6,000 రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక ప్రణాళిక పెట్టారు. గిట్టుబాటు ధర ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. ఎక్కడా రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు 6,000 ఇస్తే ఈయన 12,500 హామీ ఇచ్చి ఇచ్చింది 7,500 ఇచ్చి ఎక్కడికక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో పెట్టుకొని రైతుల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఇప్పుడు ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే డబ్బులు, రాష్ట్రం ఇచ్చే డబ్బులు మీరు చూస్తే ప్రతి రైతుకు మినిమం 20,000 రూపాయల కంటే పైన మీ అకౌంట్లకు వస్తాయి. అది చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం ఇచ్చే 6,000, రాష్ట్రం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా రైతులను రాజుగా చేసే బాధ్యత మాది. మళ్ళా బిందు సేద్యం తీసుకొస్తాం, తుంపర్ల సేద్యం తీసుకొస్తాం. 90% సబ్సిడీతో అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే పెన్షన్ మీరొక్క వృద్ధులు కానీ వికలాంగులు కానీ అందరూ ఆలోచించుకోవాలి. మొట్టమొదటిసారిగా పింఛను పెట్టింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 2014లో 200 పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను చెప్పాను, 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని. జూన్లో అధికారానికి వస్తే జూలై 1వ తారీఖున పాత బకాయిలు కలిపి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయల పింఛను వస్తుంది. వికలాంగులకి, దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 చేస్తున్నాం. అంటే 6,000 ఆ నెలలో వస్తే బకాయిలు కలిపి 6,000 వస్తే 12,000 రూపాయలు ఒక నెలలో దివ్యాంగులకు వస్తుంది. ఇది పేదవాళ్ల పైన మాకుండే కమిట్మెంట్. ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవస్థపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయల నెలకు పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తామని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు ఎవరైతే సైకో జగన్ ఉన్నాడో ఏమైనా పెంచాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచే ఆలోచన చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తున్నాడు. పండు కాకుల్లాంటి వృద్ధుల్ని పొట్టన పెట్టుకుంటున్నాడు. పోయిన నెల మీరు చూశారు, పెన్షన్లు ఇవ్వాల్సింది ఇంటి దగ్గర. ఈరోజు 1,50,000 మంది సచివాలయ ఉద్యోగస్తులున్నారు. వాళ్ళు అనుకుంటే 40 మందికి 2 రోజుల్లో పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. పింఛన్ ఇవ్వకుండా సచివాలయం రప్పించి
తిప్పి 33 మందిని చంపేశారు. మేము ఆ రోజు చెప్పాం, ఇది ప్రభుత్వ హత్య, చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ చేయమని డిమాండ్ చేశాం. ఇంకా ఇవ్వాల. ఈ ప్రభుత్వం పైన కేసులు కూడా పెట్టాలి. మళ్లీ ఈ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇమ్మంటే మళ్లీ బ్యాంకుల్లో పెన్షన్లన్నీ వేసే పరిస్థితికి వచ్చారు. వృద్ధులు బ్యాంకు పోగలుగుతారా? ఆధార్ అకౌంట్లు ఉన్నాయా? పాన్ అకౌంట్ ఉందా? పాన్ నెంబర్ తీసుకెళ్లాలా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే, అంతకుముందు సచివాలయం పిలిపించి 33 మంది చంపేసి ఈరోజు బ్యాంకుల చుట్టూరు తిప్పుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను ఓటుకొచ్చాడు. 2019లో గొడ్డలి వేటితో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అనంతపూర్లో ఊకిండి బాబాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఏ బిడ్డ అయితే సునీత తండ్రిని ఎవరు మరణం చేశారో ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతా ఉంటే ఆవిడ మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు. రాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఇది ఎక్కడ నాటకాలో నాకు తెలియదు. ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఎవరినో ఒకరిని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు. నేను అందుకని ఈ వారం రోజులు చాలా ముఖ్యం. ఈ వారంలో అతనికి అర్థమైపోయింది, ఓడిపోతామని నిర్ణయించుకున్నాడు. సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి, గెలిసేది ఎన్డీఏ క్లియర్ గా వేరుంది. ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే 13వ తారీఖున విరగడైపోతుంది తమ్ముళ్ళు అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం, క్లాస్ వార్ అంటాడు. నేను అడుగుతున్నా, క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు. ఇక్కడుండే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు, బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్. ఒకప్పుడు 60 రూపాయల క్వార్టర్ బాటిల్, తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200 అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఇక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాపులో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల చాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈ
ఈరోజు 5,000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపలపాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటి అడుగుతున్నా ఈ ధర్మవరంలో, తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి, భూమి మీద జగందా? భూమి పైన హక్కు మీద జగందా? మీరైతే నీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేసి కూడా బాగుంటుంది, గొడ్డలు పట్టుకొని రా, ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళు పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టాడు, కొత్త చట్టం తీసుకొచ్చాడు. నిన్న మొన్న మీరు చూశారు, మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట. అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టవారు పాస్ పుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడానికి పనికి వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా? అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోబర్ గుయ్యమనాలి. మనం కొట్టలేదని, కొడతామని చెప్పే మాటలు నమ్ముతామని అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, మోసం చేసి కడాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే కబద్దార్ జగన్, నీ సైకో నేచర్ని ఎండగడతాం. చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం. స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెలుగుబడిన వర్గాలు. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు, అభిమానించారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, మిగిలిన బీసీలు కూడా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ లూమ్కి
హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉన్నారు. దేవాలయాల్లో ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం 25,000 రూపాయలు ఇప్పిస్తాం. అదే మరి షాపులకు ఒక 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. బీసీల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఎస్సీల్లో మాలా మాదిగా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొస్తాం. జిల్లాల వారిగా తీసుకొస్తాం. మాదికి కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి మీకందరికీ పరిచయస్తుడే, ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంటుకు పెట్టాం. ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు. ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నా వ్యక్తిగత మనిషి, ఆశీర్వదించండి, మీకేం కావాలో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్ర సహకారం, ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధర్మవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చే కొందరికి ధర్మవరంలో కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, ఏం చెప్పాలి? గుడ్ నైట్ చెప్పాలి. శాశ్వతంగా గుడ్ నైట్ చెప్పాలి. గుర్రం మీద స్వారీ చేస్తాడు, నాటకాలు ఆడతాడు, పనుల కోసం వచ్చామంటాడు, భూములన్నీ సర్వే చేస్తాడు, నెక్స్ట్ డే ఆ భూములన్నీ కొట్టేస్తాడు. అవునా కాదా? ఇలాంటి వాడు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రగుట్టను మింగేసిన అవునా కొండ ఈ కేతిరెడ్డి ఎవరా కాదా? ఇవన్నీ కూడా లోకేష్ వచ్చినప్పుడు యువగలంలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నాడు. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి. సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి. ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు లక్షల విలువ చేసే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ పరిటాల శ్రీరామ్ మీ అందరి కోసమే పనిచేస్తున్నాడు. పొత్తులో ధర్మంగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్. తప్పకుండా పరిటాల శ్రీరామును గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తగిన గుర్తింపిస్తాం, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత, అది నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో శ్రీరామును అభిమానించే మీరు, పార్టీని అభిమానించే మీరు వేయవలసిన ఓటు
అసెంబ్లీకి సత్యకుమార్ యాదవ్ కోటేయాలి, కమలం పువ్వు పైన ఓటేయాలి. సత్యకుమార్ యాదవ్ గెలుపు మనందరి గెలుపు. ఇది 3 పార్టీల విజయం. ఏం తమ్ముడు సిద్ధమా అని మనం అడుగుతున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత మౌలిక వస్తువులతో కూడినటువంటి కామన్ వర్కింగ్ షెడ్లు కావాలన్నారు. ఏర్పాటు చేస్తాం. టిడ్కో ఇళ్లు కట్టాం. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు 4 కోట్ల ఇళ్లు కడతామని చెప్పి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ వస్తాయి. ఇమ్మీడియట్ గా టిడ్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జిల్లేడు బండ ప్రాజెక్ట్ ని నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి, చెల్లిస్తాం. చిత్రావతి నదికి ఆనుకుని ఉన్న పొలాల్లో ఆక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అవన్నీ అరికడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక బ్రహ్మాండమైన మీటింగ్, ఇది ఒక చరిత్రాత్మకమైన మీటింగ్. ఎందుకంటే అమిత్ షా గారు ఇక్కడికి రావడం పొత్తుల్లో ధర్మంగా ప్రచారం చేయడమే కాకుండా రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో చాలా స్పష్టత ఇచ్చిన వ్యక్తి అమిత్ షా గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులు అన్ని మంచి రోజులే, మంచి శకునాలే. గెలుపు మనది, ఎన్డీఏదే గెలుపు. ఇంకా మనం చేయాల్సింది స్వేరింగ్ ఇన్ సెరమనీకి ముహూర్తం పెట్టుకోవడమే. అంత నమ్మకంతో ఉన్నా, అవునా కాదా? అంత అవసరం కూడా అవునా కాదా? సిద్ధంగా ఉండండి. 10 రోజులు ఏమారద్దండి. ఇతను మామూలు వ్యక్తి కాదు, మారీచుడు. మాయవేషాల్లో వస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. రేపు ఎల్లుండో ఏం చేస్తారో కూడా నేను కూడా ఊహించలేకపోతున్నా. అందుకే మీరు చూస్తే గులకరాయి వేశారా వేయలేదో గాడోళ్ళ కరెంట్ ఆఫ్ అవుతుంది, గులకరాయి తగులుతుంది, 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ వస్తాయి. నేను వేయించాను, ఇది హత్యా ప్రయత్నం అని. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? నాటకాల రాయుడు ఎన్ని నాటకాలు ఆడాలని నాటకాలు ఆడాడు. నేను ఆ రోజు ఇమ్మీడియట్ గా చెప్పాం, పుయ్యి గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తామని అడుగుతున్నా మిమ్మల్ని. కోడి కత్తితో హత్యా ప్రయత్నం జరుగుతుందని అడుగుతున్నా. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతాడో, రేపు ఏం చేస్తాడో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తుంది. ఒకప్పుడు చెప్పుకునేవారు ఈయన కోపం వస్తే ఇంట్లో టీవీలు పగిలిపోయేటివని. ఇప్పుడు ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలియదు నాకు, అది మీరు గెస్ చేయడమే. అందుకే ఇలాంటి మానసిక స్థితి బాగా లేని వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే మనందరూ ఆలోచించుకోవాలి. మళ్ళీ మనందరి భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం ఇక్కడ పార్థసారథి గారికి సైకిల్ గుర్తుకేసి పార్లమెంట్కి పంపించండి. సత్యకుమార్ గారికి కమలం పువ్వు పైన ఓటేసి అసెంబ్లీకి పంపించండి. వారిద్దరికి కూడా అటు నరేంద్ర మోడీ గారి మద్దతు, ఇటు నా మద్దతు. 3వది పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాలేకపోయారు, కానీ సమయం కూడా తక్కువ ఉంది. అందరం కూడా అన్ని మీటింగ్లు రాలేము. ఇద్దరం కలిసి చాలా మీటింగ్లు చేశాం. రేపు ఎల్లుండి మళ్లీ చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకటే, ఈ రాష్ట్రంలో వైసీపీ ఇంటికి పంపించాలి, వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, బీజేపీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు
అందరూ కలిసి పనిచేయండి. బేషిదాలో పోకుండా వారం రోజులు మీరు గట్టిగా పనిచేస్తే గెలుపు మంది. తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత, గౌరవించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. థ్యాంక్ యూ అనండి.